లేదు, ఎవరు అవసరం లేదు, నాకు రాజ్ తరుణ్ కావాలి అని అడుగుతున్నారు తను. మరి అటువైపు నుంచి ఇట్లాంటి రియాక్షన్ రావట్లేదు, నాకు అవసరం లేదన్నట్టుగానే ఉంది. ఇంకేం కోరుకుంటదండి? అవును, కానీ సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే ఆయనకు సంబంధించిన వాళ్ళు డబ్బు అడిగారు, బిల్డింగ్ అడిగారు, బంగ్లాలు అడిగారు, లేదంటే బంగారం అడిగారు, ఇవన్నీ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇంత క్లియర్గా తను చెప్తోంది కదా. అంటే అది కామన్ అండి. ఒక విక్టిమ్ని ఏదైనా సరే ఒక విషయంలో ఏదైనా ఇబ్బంది పడి ఏదైనా కాజ్ కోసం ఫైట్ చేసేటప్పుడు మనం ఏ విధంగా ఎదుర్కోలేకపోతే ఫస్ట్ వేసే మాట డబ్బులు అడిగారు, లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఇది డిమాండ్ చేశారు, ఎందుకంటే అది ప్రూవ్ అవ్వడానికి అవకాశాలు లేవు. ఒకవేళ నిజంగా డబ్బులు అడిగితే వాళ్ళు ఈ పార్టీకి తీసుకొచ్చి రికార్డ్స్లో డబ్బులు అడిగినట్టు, లేకపోతే వాటిలో వీటిలో ఎక్కడెక్కడైతే ఏమేమి మాట్లాడారో వాట్సాప్ చాట్స్ అవన్నీ బయట పెట్టేవారు. ఇంకా బయట పెట్టకుండా ఇంతసేపు ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు? ఇప్పుడు ఒకటండి, ఆ అమ్మాయి అంత క్లియర్గా చెప్తుంది, నా బ్యాంక్ అకౌంట్ అతని బ్యాంక్ అకౌంట్ అంతా లింకప్ అయ్యే ఉన్నాయి, అతనికి నేను ఏం అడగలేదు, నేను ఫుడ్ తినడం కోసం ఏదో నాకు 20,000 ఏదో అడిగాను అని అంత క్లియర్గా చెప్తుంది ఆమె. అతను అంత లేని పరిస్థితిలో లేడు కదా. అతను ఆమెని ఎంతగా 10 years నుంచి కలిసి ఉన్నప్పుడు ఆమె మీద ఏదో డ్రగ్స్ అని అవన్నీ ఇవన్నీ పెట్టించారంటారు. ఇది ఎంతవరకు తర్వాత తేలుతుంది. అది అంటే ఇంకో అమ్మాయి మార్పు కోసం నెలకు 4-5 లక్షలు, అంటే ఒక్కసారి తను రావడానికి పోవడానికి 4-5 లక్షలు ఖర్చు పెడతా అంటున్నారు కదా. ఆ మూమెంట్లో ఆ టైంలో అవి చూస్తే కంపేర్ చేస్తే 20,000 చాలా తక్కువ అమౌంట్ కదా. అదే కదండి, ఇప్పుడు ఆ అమ్మాయి కోసం 4-5 lakhs ఖర్చు పెడుతున్నాడని ఈమె చెప్తోంది. ఇప్పుడు అది వాళ్ళు తీస్తారు కదా. ఇప్పుడు ఎవరైతే ఇది ఇన్వెస్టిగేషన్లో అది ఎంతవరకు నిజం అన్నది మనం తీయిస్తారు కదా. ఇది నమ్మేలేం, మనం కూడా అనేలేం. కాకపోతే ఏంటంటే ఆమె అడుగుతోంది, ఆమె చెప్తోంది. కానీ దాంతో కంపేరిటివ్లీ చూస్తే 20,000 అసలు చాలా చిన్న అమౌంట్. అయినా ఆమె పాపం ఆ కుక్కలకి వాటికి వీటికి ఫుడ్ పెట్టడం కోసం మాట్లాడితే దానికోసం ఆయన నిందలేసేసి 10 సంవత్సరాల అమ్మాయి నచ్చిన అమ్మాయి ఇప్పుడు నీకు నచ్చలేదు, అప్పుడు ఆమె మంచి అమ్మాయి, ఇప్పుడేమో ఆమె నన్ను ఇట్లా డిమాండ్ చేస్తుంది అన్నావు. ఏ అబ్బాయి అయినా ఫస్ట్ దేవతలాగా కనిపిస్తుందండి అమ్మాయి. చాలా కేసెస్ చూసాం మేము, ఎంతోమంది ఎన్నో రకాలుగా మోసపోవడం చూసాం. అమ్మాయిలు దేవత, నువ్వు అది నువ్వు అసలు నీలాంటి అమ్మాయి లేదనే ప్రతి మగాడు కూడా, అంటే అమ్మాయిలు మోసం చేయరని కాదు, అమ్మాయిలు మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అబ్బాయిలు ఎక్కువగా వాడుకునేది, అమ్మాయిలు ఒకవేళ డబ్బులు ఇస్తున్నారు అంటే అది అబ్బాయికి పనికొచ్చే వరకు అమ్మాయి మంచి అమ్మాయి. కానీ ఇన్ని ఎవిడెన్స్ తను ముందట పెడుతోంది. కానీ అటువైపు నుంచి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ తరుణ్ ఉన్నాడో ఆయనకు సంబంధించి నా దగ్గర ఇవి ఉన్నాయని చూపించట్లేదు, కానీ ఏదో చిన్నగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి కూడా ఆ అమ్మాయి స్పందిస్తోంది, అదంతా కట్ చేసి పెట్టారు, నేను బాధతోని మాట్లాడిన మాట వాస్తవం, ఎవరికైనా కానీ అంటే ఇబ్బంది దెబ్బలు తిన్నది నేను, ఆ టైంలో కూడా సామరస్యంగా ఎట్లా మాట్లాడతాను, బూతులు వచ్చేది కామన్ కదా అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే అంత ఆవేదనకు లోనయ్యాను నేను కాబట్టి ఆ విధంగా మాట్లాడాలని క్లియర్గా చెప్తోంది తను. ఒక విధంగా అమ్మాయి ఎప్పుడైనా పెయిన్లో ఉన్నప్పుడు, చాలా వెక్స్ అయిపోయినప్పుడు, చాలా అలసిపోయినప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా ఒక విధమైన నిజంగా ఏదో కొంచెం కోపంలోనో మందు తాగి అలవాటు ఉన్న ఏదున్నా అరిచేస్తారండి. అది ఆ అమ్మాయికి అలాంటిది వచ్చింది అని అమ్మాయి చెప్పడంలో అమ్మాయి ఒప్పుకుంటోంది. కాబట్టి ఆ అమ్మాయి కోపంలో నేను మాట్లాడాను, దాన్ని కట్ చేసి వదిలేరు, కానీ మొత్తం అంతా నాది కాన్వర్సేషన్ కాదని చెప్తుంది. నేను విన్నాను ఆ కాన్వర్సేషన్స్, అవి వింటే కొంచెం ఈ అమ్మాయి మీద ఏంటి ఇలా అరుస్తుంది ఈమె అని అనిపిస్తుంది మనకి. కానీ ఆ అమ్మాయి ఎవరైనా సరే అబార్షన్స్ 2 times చేయించినప్పుడు ఆ అమ్మాయికి ఎక్కడెక్కడ ఆపరేషన్స్ అయ్యి అమ్మాయి ఫుడ్ అన్నీ కూడా ఇబ్బంది పడేటప్పుడు